ఓకే, చూస్తూ ఉన్నాం. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ చేరుకున్నారు. పాలెం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారైనా ప్రధాని మోడీ ఘన స్వాగతం పలికారు. భారత్ రష్యా 23వ వార్షిక సమావేశానికి పుతిన్ హాజరవుతారు. 25కు పైగా ఒప్పందాలపై భారత్ రష్యా సంతకాలు చేస్తాయి. రష్యా అధ్యక్షుడికి 5 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. పుతిన్ పర్యటించే ప్రాంతాల్లో డ్రోన్లతో పహారా కాస్తున్నారు. అన్ని మార్గాల్లో స్నైపర్లను మోహరించారు. ఏఐ కెమెరాలతో ఫేస్ రికగ్నిషన్ చేయనున్నారు అధికారులు. భారత్ రష్యా దేశాల మధ్య రక్షణ సహకారం మరింత బలోపేతం కానుంది. ఇప్పటికే రష్యా పార్లమెంట్లోని లోయర్ హౌస్ రియోలోస్ ఒప్పందాన్ని ఆమోదించింది. ఇరు దేశాల సైనిక బలగాలు, నౌకలు, విమానాల మధ్య లాజిస్టిక్స్ మద్దతు, ట్రూప్స్ ఎక్స్చేంజ్ సులభతరం అవుతాయి. ఇక ప్రధాని నరేంద్ర మోడీతో పుతిన్ డిసెంబర్ 5న జరిగే చర్చల్లో S-400 మిసైల్ సిస్టమ్స్లో అదనపు డెలివరీలు, Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్ల కొనుగోళ్లు, S-500 అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ వంటి అంశాలు చర్చనీయాంశాల్లో ఉన్నాయి. అయితే 2018లో $5.4 బిలియన్ విలువైన S-400 ఒప్పందంలో ఇప్పటివరకు 3 స్క్వాడ్రన్లు డెలివరీ అయ్యాయి. మిగిలిన 2 స్క్వాడ్రన్ల డెలివరీని వేగవంతం చేయాలంటూ భారత్ డిమాండ్ చేస్తోంది. ఇక దేశ రాజధాని చుట్టూ భద్రత వలయం ఏర్పాటు చేశారు. వివిఐపి పర్యటనను దృష్టిలో ఉంచుకుని నగరం అంతా హై అలర్ట్లో ఉంచారు. స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ బృందాలు, ఉగ్రవాద నిరోధక విభాగాలు, స్నిప్పర్లు, త్వరిత ప్రతిచర్య బృందాలతో కూడినటువంటి బహుళస్థాయి భద్రతా గ్రిడ్ ఏర్పాటు చేశారు. 5,000 మందికి పైగా పోలీస్ సిబ్బందిని మోహరించారు. Sport